ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 417వ పేజీ. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము వచనము మొదటి నుండి నేను చదువుతాను, మీరు గమనించండి. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను. ద్వారపాలకులైన బిస్తాను, తెరాసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహస్వేరోసును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ 2 వచనాలు అహస్వేరోసు ఏలుబడి కాలంలో లేక ఆయన పరిపాలించినటువంటి దినాల్లో జరిగినటువంటి చర్యలని మొదటి అధ్యాయములో రాసి ఉంది. అహస్వేరోసు దినములలో జరిగిన చర్యలు వివరము. ఇవి అహస్వేరోసు పరిపాలించినటువంటి ఆయన దినాల్లో జరిగినటువంటి కొన్ని దైవ కార్యాలు ఇక్కడ కనబడతాయి. ఈ ఎస్తేరు గ్రంథంలో ఆనాడు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములకు రాజుగా ఉన్నాడు. ఎవరు? అహస్వేరోసు. ఆనాటి కాలంలో ఆ రాజ్యములో యూదులు కూడా ఉన్నారు, అనగా దేవుని ప్రజలు కూడా ఉన్నారు. ఇక్కడ మనము చదువుకున్న సందర్భం ఏమిటంటే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. మనిషికి నిద్ర ఎంత అవసరమో మనము ఎరుగుదుము. ఆనాడు దేవుడు రాత్రి పగలును వేరు చేశాడు. ఎందుకు? పగలు పని చేసుకోవడానికి, ఆహారమును సంపాదించుకోవడానికి, రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర ఎంతైనా అవసరం. నిద్ర మనకు అనేక విధాలుగా సహాయకరంగా ఉంటుంది, లేక విశ్రాంతికరంగా ఉంటుంది. నిద్ర మన బ్రెయిన్కు కానీ గుండెకు కానీ ఎంతో విశ్రాంతి. కానీ మానవులు కొంతమంది ఈ నిద్రను లేక ఈ విశ్రాంతిని ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నారో ఒకసారి మనము ఆలోచన చేస్తే, ఈయన ఇక్కడ రాజు కదా, ఈయనకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటంటే, గడిచిన ముందు అధ్యాయాల్లో రాజు మీద హత్యా ప్రయత్నము జరిగింది. ఆ విషయము మొర్దెకై ఎరిగి రాజుకు సమాచారము తెలియజెప్పి రాజును కాపాడబడి ఉంటాడు. ఆ విషయాలన్నీ కూడా రాజ యొక్క దస్తావేజుల్లో రాయబడి ఉంది, రాజ్య సమాచార గ్రంథంలో రాయబడింది. రాజుకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటంటే, ఒక వ్యక్తి అక్కడ ఘనపరచబడాలి, ఒక వ్యక్తి అక్కడ మహింపరచబడాలి. రాజు ప్రాణాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఘనపరచబడాలి. కనుక ఆ విషయము ఎవరు బయలుపరిచారంటే, దేవాతి దేవుడే బయలుపరిచాడు. ఎట్లంటే, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజుకు నిద్ర పట్టలేదు.
పట్టకపోగా అక్కడున్నటువంటి దేహ సంరక్షకుని పిలిచి రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఒక్కొక్క పేజీ తెరచి చూస్తే రాయబడిన మాటలు అక్కడ 2వ వచనంలో ఉంది. ద్వారపాలకులైన బిగ్తాను తెరేసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహస్వేరోసును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. ఇది విషయం. అది వరకు రాజుకు ఎవరు తెలియజెప్పిన వారు కాదు. తెలియజెప్పవలసిన వాడు ఒకడున్నాడు, కానీ వాడు యూదులకు శత్రువు కనుక వాడు చెప్పలేదు. ఎవరు? హామాను. హామానుకు అన్నీ తెలుసు కనుక హామాను, ఎందుకంటే ఆనాటి రాజు కింద పనిచేసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా హామాను వెళ్తూ ఉంటే వంగి నమస్కారము చేసేవారు. కానీ ఈ మొర్దెకై ఏం చేయలేదు? వంగి నమస్కారం చేయలేదు. ఈ విషయం పలుమార్లు చూసినవాడు ఎవరు? హామాను. అందుకని మొర్దెకైకి రావాల్సిన ఘనతను ఏం చేశాడు? మర్మంగా దాచిపెట్టాడు. ఆ సమాచారాన్ని రాజు ఎదుటికి తీసుకొని పోలేదు. అయితే ఈ సమాచారాన్ని ఎవరు రాజు ఎదుటికి తీసుకొని వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే దానికి కారకులు ఎవరు? దేవుడే. ఎందుకు దేవుడని మనము ఆలోచన చేయాలంటే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోగా రాజ్యపు సమాచార గ్రంథాన్ని తెమ్మని దేహ సంరక్షకునితో చెప్పగా అది తేగ విషయము. మరి ఎందుకు ఈయనకు సత్కార్యము చేయలేదు? ఇతని ఎందుకు గణపరచలేదు? ఇతని ఎందుకు మహింపరచలేదని వెంటనే ఎవరికి చెప్పాడు? హామానుతో చెప్పాడు. హామాను ముఖ్యమైన వ్యక్తి, రాజుకు చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. అప్పుడు సమాచారం అంతా అడిగి తెలుసుకొని ఏ విధంగా అయితే రాజును కాపాడినటువంటి వ్యక్తికి ఏ విధంగా ఆయనకు సత్కార్యము చేయాలనో ఆ విధంగా చేయమని హామానుకు అప్పచెప్పాడు. ఆ విధంగా హామాను మొర్దెకైకి సత్కార్యము జరిగింది. కొన్ని సందర్భాల్లో మనుషులు ఎవరు జోక్యం చేసుకోకపోతే, మనుషులు ఎవరు గుర్తించకపోతే దేవుడే జ్ఞాపకము చేస్తాడు. అందుకని నిద్ర ఈ రాజుకు పట్టలేదు. ఒక రకంగా చూస్తే నిద్ర మనిషికి ఎంతో ఆరోగ్యకరము. ఈ లోకంలో కొంతమంది అలసిపోతూ ఉంటారు. రాత్రివేళ ప్రయాణాలలో సరిగా నిద్ర లేకపోవడం, లేక డ్యూటీలు చేసేవారు ఆయా డ్యూటీల సమయాన్ని బట్టి నిద్ర లేక కొంత అలసటతో ఉంటారు. కొంతమంది అయితే నిద్ర రాలేదని పలు విధములైనటువంటి చెడు అలవాట్లకు, మద్యపానానికి లేక ఇంకా ఇతర నిద్ర మాత్రలకు, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ఈ లోకంలో ఉంటారు. ఆ విషయం మనము ఎరుగుదాం. అయితే బైబిల్ గ్రంథంలో ఈ నిద్రను గురించి ఒకటి సుఖ నిద్ర. కొంతమందికి సుఖ నిద్ర అంటే మంచి నిద్ర, ప్రశాంతమైనటువంటి నిద్ర. రెండవది ఏమిటంటే సుఖ నిద్ర అయిపోయింది గాఢ నిద్ర అంటే మన దగ్గర ఎవరైనా వచ్చి ఏదైనా ఎత్తుకొని పోయినా కూడా అంత గాఢ నిద్రలో ఉంటాం, మనకు జ్ఞాపకం ఉండదు. మూడవది ఏమిటంటే నిద్ర పట్టకపోవడము.
లేక కొంతమంది పదే పదే నిద్ర 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 అని నిద్రపోతూ ఉంటారు. వీరిలో కొంతమందిని మనము ఇప్పుడు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఒక్కొక్కరిని మనము చూసుకుంటూ వెళ్తే ఎవరి పరిస్థితి ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. 5:12. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. ఇది ఏ నిద్ర? సుఖ నిద్ర. అంటే సుఖాన్ని, మంచి నిద్ర, సుఖనిద్ర. ఇదే మాట దావీదు ఏమంటాడంటే తన గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. ఇక్కడ దావీదు అంటున్న మాట ఏమిటంటే, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా మోహరించినను నేను భయపడను. ఎందుకు ఆ మాట అన్నాడు? యెహోవా నాకు ఆధారము. దేవుణ్ణి ఆధారము చేసుకున్నవారు, లేక దేవుణ్ణి నమ్ముకున్నవారు, దేవుని యందు భయభక్తులు కలిగినవారు, దేవుని ఆశ్రయించేవారు, దేవుని చిత్తానుసారముగా జీవించేవారు ఎలా ఉంటారంటే భయపడరు. వారికి భయం ఉండదు. వారికి ఏమాత్రము భయం ఉండదు. ఎందుకంటే యెహోవా నాకు ఆధారము. ఆధారము అంటే ప్రతిదానికి వర్తిస్తుంది. ఆయనే నా ఆధారము. 23వ కీర్తనలో యెహోవా నా కాపరి, యెహోవా నాకు కాపరి అన్నాడు. కాపరి నిత్యము తన గొర్రెలను మేపుతాడు, కాపాడుతాడు. మేపేవాడు ఆయనే, కాపాడేవాడు ఆయనే. పచ్చిక గల చోట్ల ఆయన వాటిని పరుండజేస్తాడు. అంటే మంచి ఆహారం గొర్రెలకు పెడతాడు. తోడేండ్ల నుండి, నక్కల నుండి, కుక్కల నుండి కాపాడేవాడు ఆయనే. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించును అనే మాట ఉంటుంది కదా 23వ కీర్తనలో. ఇక్కడ మనం చూసినప్పుడు యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. ఈ నమ్మకము, ఈ విశ్వాసము ఎవరిలో ఉంది? దావీదులో ఉంది. మరి దావీదు నమ్మిన దేవుడే కదా మనము నమ్మింది. మనకుందా ఈ నిరీక్షణ, ఈ నమ్మకం? నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన మోహరించినా నేను భయపడను అన్నాడు. ఇక్కడ చూడండి 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడే కీర్తనలు 4:8. ఇక్కడ కూడా దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. చూడండి ఇక్కడ ఎంత మంచి మాటలు చూడండి. నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నెమ్మది అనేది అలవర్చుకోవడము దేవుని ప్రజలమైన మనకు ఎంతో అవసరం. కలిగిన దానితో నెమ్మది, ఉన్నదానితో నెమ్మది. లేని దాన్ని ఆశించడం వలన మనకు నెమ్మది ఉండదు. ఉన్నదానిలోనే ఆ రాత్రికి భోజనం ఉన్నా కూడా తిని నెమ్మదిగా పండుకొని ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని పిల్లలకు
వారు నిద్రించుచుండగా వారికి ఇచ్చును అనే మాట ఉంటుంది కదా ఒక చోట. దేవుడు ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయనను నమ్ముకుని వారిని, ఆయనను ప్రేమించు వారిని, ఆయన నామమును ఘనపరుచు వారిని, వారి మీద ఆయన కనుదృష్టి నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. మరి కానుకల పెట్టెలో అందరూ తన కలిమిలో వేశారు. లేమిలో ఉన్నదంతా వేసినటువంటి ఆమె పోషించబడలేదా? పోషించబడింది. కరువులో సారేపాత స్త్రీ ఒక్క అప్పము నేను నా బిడ్డ తిని ఇక చనిపోవాలని తీర్మానం చేసుకుంది, నిర్ణయించుకుంది. రాబోయే దినాల్లో ఆహారం ఉండదు, 3.5 సంవత్సరం వర్షం రాదట. ఒకవేళ ఏదైనా కొందామా తిందామా అంటే ఏమీ లేదు. కనుక ఆ విధవరాలు తన కుమారునికి ఆమె ఒక రొట్టెను చేసుకొని తిని ఇది చివరి రొట్టె అనుకొని ఆమె సుఖంగా నెమ్మదిగా నిద్రపోయింది. మరుసటి రోజు అనుకున్నది, మరుసటి రోజు ఏలియా అక్కడికి చేరాడు. ఏలియా అక్కడికి వెళ్ళి నీకున్న దానిలో కొంత నాకు తీసుకొని రమ్మన్నాడు. కొంత, అంతలో అంత, చిన్న ముక్క. చూడండి ఇది ఎంత ఆశ్చర్యం. అదేం నోరు మనము రొట్టె రసం ఇస్తాం చూడు, అంత ముక్క. ఆ ముక్క తీసుకొని రమ్మన్నాడు. ఆ ముక్క తీసుకొని ఏలియాకి ఇచ్చినప్పుడు తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఏం చిత్రం అంటే ఆమె దేవుని మాట విన్నది. దేవుని అనుచరుడు లేక దేవుని ప్రవక్త ఏలియా మాట విని ఆమె తెచ్చిచ్చింది. ఆమె అనొచ్చు మానవ స్వభావ బుద్ధితో, పోవయ్యా ఉన్నది రోంత, ఆ రోంత మేమిద్దరము తిని రేపు సంగతి రేపు ఎరుగును అని ఉండవచ్చు. కానీ ఆమె ఎవరికి విలువనిచ్చింది, ఎవరిని గౌరవించింది, ఎవరి మాటకు ఆమె గౌరవించి తెచ్చి ఇచ్చింది. చూడండి ఎంత అద్భుతము, ఆశ్చర్యాలు దైవగ్రంథంలో మనము అనేక చోట్ల చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే మనకు ఎన్నో సంగతులు బయలుపడతాయి. ఆ విధంగా దేవుని మీద ఆధారపడినటువంటి మానవుడు ఎన్నడూ కూడా దేవుడు విడువడు, ఎడబాయడు అని మనము అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఇక్కడ నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఒంటరిగా ఉన్నను సురక్షితముగా నీవే నివసింపజేయుదువు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండో మాట మనము చూసినప్పుడు గాఢ నిద్ర అనే మాట దగ్గర మనము ఆలోచన చేస్తే, ఒకసారి సౌలు దావీదును తరుముతూ ఒక ప్రాంతానికి వచ్చి జీపు అరణ్యములో సైన్యముతో కూడా దావీదును వెంట తరుముతూ వస్తూ ఒక చోట రాత్రి కావడాన్ని బట్టి ఆ రాత్రి ఆ అరణ్యములోనే బస చేయవలసి వస్తుంది. ఎవరికి? సౌలు రాజుకు. ఆ సందర్భము దావీదుకు వినబడుతుంది. ఆ సమయంలో దావీదు అభిషేక్ని తోడ పిలుచుకొని పోయి 12వ వచనం చదువుదాం చూడండి. 26:12 మొదటి సమూయేలు గ్రంథము 26:12 వచనంలో ఇలా రాయబడింది. సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ళ బుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలుగజేయగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు. ఈ అభిషేయును దావీదు వారు పండుకొని ఉన్న లేక నిద్రపోతున్న ఆ ప్రాంతానికి వెళ్ళి
సౌలు తలగడ ఉన్నటువంటి ఈటెను, నీళ్ళబుడ్డిని రెండింటినీ తీసుకొని వెళ్ళిపోయినాడు. ఈ సందర్భంలో మనము ఏమి ఆలోచించగలము, ఏమి నేర్చుకోగలము అంటే, దావీదు ఒక మాట అన్నాడు అభిషేక్. ఆ మాట 8వ వచనంలో ఉంది. అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువు నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతోనే ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును అన్నాడు. అభిషేక్ అంటున్నాడు, నువ్వు ఒక్క మాట చెబితే చాలు, నీ శత్రువు కదా సౌలు, నిన్ను చంపడానికి తరుముతున్నాడు కదా, సౌలు ఈటతోనే ఒక్క పొడుపుతో భూమికి నాటేస్తా, చంపేస్తామంటే దావీదన్నాడు 11వ వచనంలో, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. మామూలుగా అయితే రాజుగా అభిషేకించినప్పుడు సౌలు కూడా అభిషేకించబడిన వాడే, కానీ దావీదును వెంటబడుతున్నాడు, తరుముతూ ఉన్నాడు మానవ స్వభావ బుద్ధితో. కానీ దావీదు దైవ స్వభావము కలిగి దైవ చిత్తాన్ని ఎరిగి దైవ స్వభావముతో మాట్లాడుతున్నాడు. సౌలు అభిషేకింపబడిన వ్యక్తి, అతన్ని చంపకూడదు అంటూ ఒక చోట ఇంకో మాట అంటున్నాడు చూడు. అలాగు 9వ వచనంలో దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? అది సాధ్యం కాదు. ఒకవేళ మన కండ్లకు మరుగుగా ఉండొచ్చు, దేవుడు సమస్తమును రాత్రి అయినను పగలైనను ఎక్కడ ఏం జరిగినా ఆయన కనుదృష్టికి ఏది కూడా మరుగు చేయలేము అంటూ 10వ వచనంలో, యెహోవా జీవముతోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చునో లేదా యుద్ధమునకు పోయి నశించునో, యెహోవా చేత అభిషేకము నొందిన వానిని నేను చంపను. అంటే ఒకవేళ యుద్ధములోనైనాను చనిపోవచ్చు, ఒకవేళ దేవునికి ఇష్టం లేకుంటే దేవుడే అతన్ని చంపివేయవచ్చును. కానీ నీవు నేను అతని మీద చంపడానికి దేవుని చట్టము ఒప్పుకోదు అన్నట్లుగా అభిషేక్తో దావీదు పలికాడు. చూడండి, దావీదులో ఉన్నటువంటి ఈ మంచి గుణము, సౌలులో ఉన్నటువంటి గుణాన్ని మనము ఆలోచన చేస్తే, సౌలు దేవుని నమ్మాడు కానీ దేవుని చిత్తానుసారముగా నడవలేదు, జీవించలేదు. అలాగున ఏనాడు కూడా దేవుణ్ణి నమ్మి ఆయన ప్రవక్తలు చెప్పిన మాట వినకుండా తన ఇష్టానుసారంగా పరిపాలన చేశాడు. తన ఇష్టానుసారంగా దావీదు మీద ఎన్నోసార్లు చంపాలనే ప్రయత్నము చేస్తూనే వచ్చినాడు. అయినను దావీదు పక్షాన దేవుడున్నాడు గనుక పలుమార్లు సౌలు చేతిలో నుండి దావీదు బ్రతికి బట్టగడుతూ తిరుగుతూ ఉన్నాడు. పలుమార్లు ఈటతో ఇసిరాడు గురిపెట్టి, అయినా దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఎందుకంటే దావీదు దేవుని ఇష్టానుసారమైనటువంటి మనుషుడు. దేవుని చిత్తానుసారమైన జనం పక్షాన దేవుడు ఎప్పటికీ కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఆనాడు ఆ షూషాను కోటలో అహష్వేరోషు రాజు నిద్ర పట్టకపోవడము, మొర్దెకైను ఘనపరచడం, అంటే మొర్దెకైకు ఘనత రావాలని దేవుడు కూడా కోరుకున్నాడు. యూదా జాతికి అక్కడ ఘనత వచ్చింది, యూదా జాతి మెప్పించబడింది ఇక్కడ రాజు చేత. అలాగుననే దేవుని ప్రజల పట్ల దేవుడు ఎప్పటికైనా కార్యాలు చేస్తూనే ఉంటాడు. మరొక చోట దావీదు రాజుతో కొన్ని మాటలను ఆయన అన్నట్లుగా మనము అక్కడే చూడొచ్చు.
17వ వచనంలో సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు అంటున్నాడు. నేనేమి చేచితిని? నిజంగా దావీదు ఏం చేశాడు? సౌలుకు ఏమైనా అపకారం చేశాడా? ఏమాత్రం అపకారం చేయలేదు. 40 దినాలు ఫిలిష్తీయుడు వారి ముందుకు వచ్చి సవాల్ చేసిపోతూ ఉంటే బాలుడైనటువంటి దావీదు విశ్వాసముతో యెహోవా పేరట వచ్చి గొల్యాతును ఒడిసెలతో కొట్టి చంపి ఇశ్రాయేలీయులకు జయమును ప్రసాదించాడు, జయమును తెచ్చిపెట్టాడు. అటువంటి దావీదును సౌలు తరుముతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత దీనత్వం కలిగిన మాటలు. నేనేమి చేచితిని అంటున్నాడు. నా వలన ఏ కీడు నీకు సంభవించెను రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతింపపరచును. అయితే నరుని వలె వేరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు నీవు దేశమును విడిచి అన్య దేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు అంటూ ఎన్నో మాటలు తెలియజెప్పాడు. ఈ సందర్భంలో సౌలు హృదయము వాస్తవంగా కరిగిపోవాలి. చివరికి సౌలు కుటుంబం, దావీదు కుటుంబం, ఒక చోట ఒక మాట ఉంటుంది, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబము అంతకంతకు క్షీణించెను అని ఉంటుంది, నీరసించెను. ఎందుకు అంటే దేవుని చిత్తాన్ని దావీదు కలిగి ఉన్నాడు, దేవుని ఇష్టప్రకారంగా నడుచుకుంటున్నాడు, దేవుని వాక్యమునకు ఏమాత్రమును వ్యతిరేక స్వభావము లేకుండా నడుచుకుంటున్నాడు. కానీ సౌలు మొదటి నుండి దేవునికి వ్యతిరేక స్వభావం కలిగి నడుచుకుంటున్నాడు. కొన్నిసార్లు సమూయేలు రాకముందే కొన్ని చెయ్యకూడని కార్యాలు చేయడానికి పూనుకుంటూ వచ్చాడు. అందుకని ఈ సౌలు పరిపాలనలో ఏమాత్రము ప్రజలు బాగుపడింది లేదు, సంతోషంగా ఉన్నది లేదు. కనుక మనము గమనించినప్పుడు అక్కడే యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథంలో మనం ఒక మాట, యోనా గ్రంథము పేజీ నెంబర్ వచ్చేసి 763. యోనా గ్రంథంలో యోనాను ఏమంటున్నారంటే 5వ వచనంలో చూద్దాం, లేక 5వ వచనం నుండి, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయిండెను అనే మాట ఉంది. యోనా ఎందుకు ఇంత నిద్రపోతా ఉన్నాడంటే, యోనానుకు ఒక పని అప్పచెప్పాడు దేవుడు. ఆయన నినేవికి వెళ్ళమంటే తార్సు పట్టణానికి కేవు తీసుకొని ప్రయాణమయ్యాడు. ఆ మధ్యలో సముద్రములో తుఫాను చెలరేగడం,
వారందరూ వారి ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ ఓడ చులుకన చేయడానికి అందులో ఉన్న సామాగ్రి అంతా ఎత్తి సముద్రంలో వేసి ఓడ దిగువ భాగమునకు వచ్చి చూస్తే ఎవరున్నారు? యోనా ఉన్నాడు. అక్కడ యోనా ఏం చేస్తున్నాడు? గాఢ నిద్ర. ఇదే నిద్ర? గాఢ నిద్ర. సౌలుకి ఏ నిద్ర? వారందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్నారు. గాఢంగా నిద్రపోతున్నారు. అప్పుడు ఆ సమయంలో వాళ్ళు వచ్చేమన్నారంటే 6వ వచనంలో, అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము. ఇక్కడ యోనా గాఢంగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే యోనాకు దేవుని భయము లేదు అని చెప్పాల్సిందే. ఎందుకంటే నెనేవికి వెళ్ళమంటే తార్సుకు వెళ్తున్నాడు టికెట్ తీసుకొని. ఆ సమయంలో కొంత ఓడలో తుఫాను రావడము, ఇవన్నీ జరగడము, చివరికి తాను ఎవరినో వారికి చెప్పడము, నా వలనే ఈ కీడు మీకు సంభవించిందని చెప్పడం. అందును బట్టి వారు ఆ యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు ఒక గొప్ప మత్స్యం వచ్చి యోనాను మృంగడము, తరువాత 3వ దినమున అది ఒడ్డుకొచ్చి యోనాను కక్కివేయడము, తిరిగి యోనా మత్స్యపు కడుపులో నుండి ప్రార్థన చేయడం, ప్రార్థన చేసిన మీదట యోనా తిరిగి సముద్రపు ఒడ్డుకు రావడము, తరువాత యోనా నెనేవికి వెళ్ళి సువార్త ప్రకటించడం. ఆ సువార్తను బట్టి నెనేవి పట్టణస్థులందరూ రాజుతో సహా అందరూ వారి వారి దుర్మార్గతను వారు విడిచిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపుకు తిరిగినప్పుడు ఆ పట్టణమంతా కూడా రక్షించబడి ఉంది. ఎందుకు యోనాను విడిచిపెట్టలేదంటే యోనానే అక్కడికి వెళ్ళాలి, యోనానే సువార్త ప్రకటించాలి. దేవుడు ఎవరినైతే నిర్ణయిస్తాడో వారు మాత్రమే వెళ్ళాలి. కుడి ఎడమ ఎరుగని ఎంతమంది అంటే అక్కడ ఉండేది 120,000. కుడి ఎడమలు ఎరగని 100 అంతకంటే ఎక్కువ మంది. దేవునికి మనమందరం అనుకుంటాం లోకమంతా అన్యజనాంగము, దేవునికి ఇష్టమైన ప్రజలు కాదు అని మనం కొంత ఆలోచన చేస్తాం. కానీ వారందరి మీద కూడా ఆయనకు ప్రేమ అనేది ఉంటుంది. అందుకే వారందరూ కూడా సువార్త వినాలని, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలని, నిజ దేవుణ్ణి లోకానికి బయలుపరిచింది ప్రభువైన యేసుక్రీస్తే. అంతకుముందు మన పితరులు ఏదో ఒకటి తెచ్చుకొని దాన్ని దైవమని పూజించేవారు. అజ్ఞాన దశలో ఉన్నప్పుడు అజ్ఞానంగా పూజించారు. రాయికి, రప్పకు, చెట్టుకు. ఈ మధ్యకాలంలో కూడా పూజించేవారు ఉన్నారు. కానీ వారి మనోనేత్రాలు ఏమంటే మూయబడి ఉన్నవి. ఆ మనోనేత్రాలు వెలిగించబడాలంటే సువార్త అనే ప్రకాశం, ఆ వెలుగు సువార్త అనే వెలుగు, క్రీస్తు మాటలు వారు విన్నప్పుడు వారి హృదయంలో ఉన్నటువంటి మనోనేత్రం, ఆ పొరలు, ఆ గుడ్డితనం. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తును నమ్మకముందు ఆయనను నమ్మిన ప్రజలందరినీ ఏం చేసేవాడు? హింసించేవాడు. వారిని కొట్టేవాడు, హింసించేవాడు, చెరసాలలో బంధించేవాడు. అటువంటి సౌలు పౌలుగా మారిపోయాడు. కండ్లలో నుండి పొర్రలు రాలిపడ్డాయి. ఆ పొరలు ఎప్పుడైతే రాలి కింద పడ్డాయో దేవుడెవరో అర్థమైపోయింది. అలాగుననే ఈ లోకంలో ఎంతోమంది దేవునికి జనం ఉన్నారు. వారు ఆయనకు మాత్రమే తెలుస్తుంది, మనకు తెలియదు. కనుక మనము చెప్పవలసిందల్లా ఒకటే, యేసుక్రీస్తు దైవ కుమారుడు. దేవుణ్ణి చూసి ఏ నరుడు బ్రతకలేడు. కనుకనే ఆయన మానవ స్వభావంలో పుట్టి
దేవుని చేత అభిషేకించబడి భూలోకానికి వచ్చి పాపముల చేత అపరాధముల చేత బ్రతుకుతున్న మానవాళికి దైవత్వమును గూర్చినటువంటి జ్ఞానం కలగడానికి ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. పౌలు అంటాడు, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు అంటాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన పుట్టాడు అనేదానికంటే ఆయన వచ్చాడు అనడము ఎంతో మంచిది. ఆయన పుట్టాడు అంటే ఆయన పుట్టక ముందు ఆయన లేడు అని అర్థమవుతుంది. ఆయన వచ్చాడు అంటే అతకు ముందే ఆయన ఉండాడని అర్థం. ఆయన ఆది యందు భూమికి పునాది వేయకముందే ఆయన ఉన్నవాడు. ఆది కాండంలో మనం ఆ మాట చూడవచ్చు. ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను అనే మాట ఉంటుంది, లేక అక్కడ ఒక మాట ఉంటుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. అంటే భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుడు ఆత్మ జలములపైన అలాడుచుండెను. అంటే ఈ శూన్యం, సృష్టి కలగకముందు శూన్యం, అంతా చీకటి, అంతా జలమయం. ఆ సమయంలో కూడా ఆయన ఉన్నాడు. కనుక ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన ఆది యందు భూమికి పునాదులు వేసినటువంటి వాడు. ఆయన మన కోసము వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి మన వారిని దేవుడు ఎలా ఉంటాడో, దేవుని స్వభావం ఎలా ఉంటుందో, దేవుని గుణలక్షణాలు, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో ఆయన భూమి మీద చూపించాడు. చూపించడానికి ఒక శరీరం కావాలి కదా. అందుకనే ఆయన ఆ కన్య గర్భములో మానవ శరీరము దాల్చి ఆయన భూమి మీద జన్మించాడు. ఆయన మన పోలికలో జన్మించాడు, మన స్వభావములో జన్మించాడు. కారణం ఏమిటంటే ఆయన జన్మించడం మన పోలికలో, అంటే మన స్వభావం, రక్తమాంసములు కలిగినటువంటి వాడిగా జన్మించాడు. ఆయన జీవితము మనము ఎలా జీవించాలనో మనకు నేర్పిస్తుంది. ఆయన జీవితం 33.5 సంవత్సరాలు ఆయన జీవితం, ఆయన బాల్యము, ఆయన యవ్వనము ఈ లోకంలో నుండి మనకు ఏం నేర్పిస్తుందంటే మనము ఎలా ఈ భూమి మీద దేవుణ్ణి కలిగి జీవించాలనో ఆ విషయాన్ని మనకు నేర్పిస్తుంది. ఆయన రెండోది ఏమిటంటే అపవాది చేత పీడించబడుతున్న వారిని, అనగా నశించిపోతున్న మానవాళిని రక్షించడానికి. ఆనాడు ఆది మానవుడంటే ఆదాము పాపం చేశాడు. ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. అనగా దేవునికి దూరమయ్యాడు, సాతానుకు దగ్గరయ్యాడు. సాతాను కబంధ హస్తాల్లో నుండి మానవుడు విడిపించుకోలేకున్నాడు. సాతానుకు దాసులయ్యారు, మానవులందరూ దాసులైపోయారు. సాతాను యొక్క దాసత్వము నుండి మానవాళిని విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అదే మనం లూకాసు వార్తలో 19:10 మనకు ఆ మాట కనపడుతుంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. మనుష్య కుమారుడు ఫిలిప్పుతో అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రిని మాకు చూపించు అంటే, ఫిలిప్పు, ఇంతకాలము నా దగ్గర ఉన్నావు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినవాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అన్నాడు. అంటే దేవుడు నేరుగా భూమి మీదకి వస్తే మానవుడు బ్రతకలేడు. దేవుణ్ణి చూసి ఏ నరుడు బ్రతికి జీవించలేడు. ఆయన కోటి సూర్య కాంతుల కన్నా మరింత కాంతి కలిగినటువంటి వాడు. మనం చూస్తాం కదా, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో
ఆ శరాబులు కెరాబులు 2 రెక్కలు కళ్ళు కప్పుకొని 2 రెక్కలు కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు ఏమంటున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత ఆయనను పూజిస్తున్నారు. శరాబులు 2 రెక్కలు కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో కళ్ళు. ఈరోజు మానవ మాత్రలు మనం తాళగలమా? తట్టుకోలేము. మనం ఆయనను చూసి బ్రతకలేము. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన అగ్ని, ఆయన చూడలేము. ఆయనను అనగా తండ్రి అయిన దేవుణ్ణి గుణలక్షణాలు నింపుకొని ధరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. సాతాను చేత పీడించబడుతున్న మనం నశించిపోకుండా మనల్ని బ్రతికించడానికి ఆయన వచ్చాడు. మాత్రమే కాకుండా ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. కనుక మనందరినీ రక్షించడానికి ఆయన పేరులోనే ఉంది కదా, యేసు అనగా రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడు లోకమానవాళినందరినీ రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షకుడుగా వచ్చాడు. రక్షకుడుగా వచ్చి ఆయన కలువరి శిలువలో ఆయన పంపబడ్డాడు. శిలువ మీద వేలాడాడు. ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత, ఆయన ధారపోసిన రక్తములో పాప క్షమాపణ. ఈరోజు ఈ ప్రపంచంలో ఏ మనుష్యుడైనను యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసిస్తే వాడు రక్షించబడును. చూడండి, ఎంత తేలికైన సులువైనటువంటి మాటతోనే ఆ రక్షణ భాగ్యం ఉందంటే నిజంగా లోకానికి ఇంకా అర్థం కాలేదు. ఆయన రక్తమును కార్చాడు. ఆయన రక్తధారల చేతనే మానవునికి పాప క్షమాపణ. ఈ విధంగా యేసు ప్రభు ఈ లోకానికి రావడము జరిగింది. మనలను దేవుణ్ణి చూపించడానికి, ఈ లోకములో దేవుడు లేని ప్రజలకు దేవుణ్ణి చూపించడానికి, సాతాను కబంధ హస్తాల్లో నుండి విడిపించడానికి, మాత్రమే కాకుండా తన రక్తము చేత ఆ శిలువలో రక్తమును కార్చి తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొని తన సొత్తుగా తన సంపాద్యంగా చేసుకొని ఆయన తిరిగి మరణాన్ని జయించాడు. ఆయన మరణాన్ని జయించాడంటే ఇక అపవాదిని జయించాడు. అపవాది హస్తాల్లో నుండి మనల్ని విడిపించాడు. అపవాది యొక్క మరణం మనందరినీ పాతాళానికి, అగ్నిగుండానికి తీసుకువెళ్తున్నటువంటి అపవాది మరణము నుండి మనల్ని విడిపించాడు. ఇప్పుడు మరణ భయం లేదు, ఇక మరణము లేదు. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55లో ఒక మాట ఉంటుంది, చూద్దాం. చూడండి, 15:55 లేక 55 నుండి చదువు. ఓ మరణమా, నీ విజయము ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము. చూడండి, మరణపు ముళ్ళు పాపం. పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు కూడా నెరవేర్చలేక 10 ఆజ్ఞల్లో 9 నెరవేర్చి 1 నెరవేర్చకపోయినా కూడా పాపితో సమానమే, పాతాళానికి వెళ్ళవలసింది. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు మరణపు ముళ్ళు పాపము. పాపాన్ని జయించి ధర్మశాస్త్రమంతా జరిగించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు
మనలను రక్షించాడు. అక్కడే ఇంకొక మాట 57లో మనము చూడగలను. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నాడు. ఈరోజు మనకు జయము దొరికింది. ఎక్కడ నుండి? అపవాది యొక్క హస్తాల్లో నుండి, రెండోది మరణములో నుండి మనకు జయం దొరికింది. ధర్మశాస్త్రం అంతా కూడా ఆయన జరిగించాడు, నెరవేర్చాడు. గలతీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అక్కడ 3వ అధ్యాయము 10వ వచనంలో, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. శాపగ్రస్తులం మనం, శాపగ్రస్తులం, శపించబడిన వారం. అక్కడ మనం చూస్తే 11లో, ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడును సంగతి స్పష్టమే. ఎవడు నీతిమంతుడు కాలేడు. దేని వలన? ధర్మశాస్త్రం వలన. అయితే అక్కడ 14లో ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం. చూడండి 14, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఎక్కడి నుండి కూడా మనకు విమోచన కలిగింది? ధర్మశాస్త్రం నుండి విమోచన కలిగింది. అందుకని మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు. శాపగ్రస్తులమైన నువ్వు, నేను, లోక మనుషులందరి కొరకుము యేసుక్రీస్తు శాపగ్రహి అయినాడు. ఆయన శాపగ్రహి. ఆయన సిలువలో వేలాడాడు. ఎందుకోసము? ఈ లోకం కోసం. దేవుని చేత అభిషేకించబడి పంపబడ్డాడు. లోకమానవాళ్ళనందరినీ నీవు రక్షించాలి, రక్తం కార్చాలి, దెబ్బలు తినాలి, అవమానపడాలి, అపనిందలు పడాలి, కొరడాలతో కొడతారు, కిరీటం పెడతారు, మేకులు కొడతారు అని అక్కడ అభిషేకించి పంపబడినటువంటి యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణము చేసి మన శాపమంతయు ఆయన మీద వేసుకొని మనలను నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను రాజులైన యాజకులు అన్నాడు పేతురు రాసిన పత్రికలు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు రాజులైన యాజకులు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఇప్పుడు మనం ఎవరంటే దేవుని సొత్తు, ఆయన సొత్తు, దేవుని ప్రజలైనటువంటి సొత్తు, ఆయన బహుమానం మనమందరం. ఆ విషయాన్ని మనం అందరము గ్రహించాలి. ఇక్కడ మరొక మాట చూసి తొందరగా మనము ముగించుకుందాం. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, సామెతలు 24వ అధ్యాయము, లేక 23, 21. 23, 21. త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు. ఇక్కడ మాట శ్రద్ధగా గమనించండి. త్రాగుబోతులు, తిండిబోతులు, దరిద్రులగుదురు. అట్టి ఆలోచన, ఇట్టి మనస్తత్వం మనలో ఉండకుండా ఉండునుగాక. ఇంకొక మాట చూడండి, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. ఈ నిద్ర ఏమి నిద్రట? సోమరి నిద్ర. సోమరి ఇక్కడేనో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 6వ వచనంలో అనుకుంటా, 6వ అధ్యాయము. సోమరి నీవు ఎందాక పండుకుందువు అనే మాట ఉంటుంది. 6వ అధ్యాయము చూడండి, అక్కడే 9వ వచనం, లేక 6 నుండి కూడా చూడొచ్చు. సోమరి సీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానమును తెచ్చుకొనుము. ఈ మాట ఎవరికి చెప్తున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను
సోమరులకు చెప్తున్నాడు. రెండోది, వాటికి న్యాయాధిపతి లేరు. ఎవరికి? చీమలకు. పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చూడండి, వాళ్ళ మీద అధికారి లేడు, న్యాయాధిపతి లేడు, కానీ వేసవి కాలానికి లేక అవి ఆహారము సిద్ధపరచుకుంటాయంట. కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. కోతకాలం అవి తెచ్చుకొని ధాన్యము లోపల భూమిలో దాచుకుంటాయి. ఆ సమయంలో దాదాపుగా మే నెలలో వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు భూమి తడిచినప్పుడు అవి లోపల ఉన్నటువంటి ధాన్యమంతా తెచ్చుకొని దాని చుట్టూ ఆరబెట్టుకుంటాయి. మీరు గమనించినారు లేదో? ఆరబెట్టుకొని కాసేపు ఉండి మరీ తీసుకొని పోయి లోపల దాచుకుంటాయి. ఈ జ్ఞానం ఎవరు నేర్పారు దానిలకు? దేవుడే అంటూ 9వ వచనంలోకి మనం గమనించినప్పుడు, సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. సోమరిపోతులకు టైము తెలియదు, సమయము తెలియదు. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకు, కనీసము సాయంత్రము 5 గంటల నుండి హాస్పిటల్లో రోగి కూడా లేచి మంచంలో కూర్చొని టీ కాఫీ తీసుకొని కాసేపు కూర్చుంటారు. అటువంటి సమయంలో కూడా కొంతమంది నిద్రపోతున్నారు. వీరిని ఏమంటారంటే సోమరి, నిద్రపోతులు, త్రాగుబోతులు, తిండిపోతులు, వదరపోతులు అని బైబిల్ గ్రంథంలో. వీరందరూ కూడా దేవుని రాజ్యానికి ఏమాత్రం వారసులు కారు అని కూడా దైవజనుడు తెలియజెప్పాడు. అంటే ఇక్కడ మనం ఒక మాట చూడొచ్చు, త్రాగుబోతులను, తిండిపోతులను దరిద్రులగుదురు. ఇది ఫస్ట్. రెండో మాట, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుకున్నటకు కారణము. వీటి వలన మన ఆర్థిక స్థితి మాంద్యాన్ని మందగించిపోతుంది. వీళ్ళంతా దరిద్రులు అవుతారంట. ఎవరు? త్రాగుబోతులు, తిండిపోతులు. వాటి మీదనే వారికి ధ్యాస. మా ఊళ్ళో ఒక ఆయన ఏమన్నా పని ఉందా అంటాడు. ఎందుకంటే ఆయనకు సాయంత్రం అయ్యాలకు తాగాల అంతే. భార్య లేదు, పిల్లలు లేదు, వాళ్ళు అడక్క తిను సంబంధం లే. ఏమన్నా పని ఉంటే పిలుసు అంటాడు. పిలిస్తే పని అయిపోగానే జోబిలో పెట్టేయాలి. అది నేరుగా ఎక్కడ పోతుంది? సారాయి కొట్టుకుపోతుంది. అది తాగాల, ఆ కైపులో కాసేపు నిద్రపోవాలి. ఇది కొంతమంది జీవిత విధానము ఇలా ఉంది. వీరిని ఏమంటారు? త్రాగుబోతులు, తిండిపోతులు, దరిద్రులు. వారు కాలాన్ని ఎరుగరు, సమయము ఎరుగరు. అటువంటి వారు. ఇక్కడ ఇంకొక మాట, నిద్రమత్తు. కొంతమందికి ఎప్పటికీ నిద్రమత్తు, చింపిగుడ్డలు ధరించుటకు కారణం. ఈ విషయాల్లో మనకు ఎవరికి లేకుండా ఉండును గాక. ఎందుకంటే ఈ స్వభావం కలిగిన వారు పరలోక రాజ్యమునకు కూడా హక్కుదారులు కారు. అందుకని దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ఇంకొక మాట చూసుకొని సామెతలు 10:10 ఒక మాట చూసి మనం ముగింపు చేసుకుందాం. ఆ దైవ గ్రంథంలో నుండి 10:10లో ఒక మాట. సామెతలు 10:10 ఇక్కడ ఏముందంటే 10వ అధ్యాయము 10వ వచనము, కనుసైగ చేయువాడు వెద పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. వదరబోతు, త్రాగుబోతు, తిండిపోతు, సోమరిపోతు, ఎన్నో పోతులు. అందరిలో వదరబోతు. ఇక్కడ ఏ పోతు కనపడుతున్నాడు? వదరబోతు నశించును. పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఊట. మనము జీవపు ఊట వలె మనము ఉండాలి. ఆ సమరయ స్త్రీ పాపాత్మురాలే,
కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయన మాటలు స్వీకరించి, ప్రభువా నాకు దప్పికి కాకుండానట్లు జీవజలము నాకు ఇవి అన్నది. జీవజలం, వాక్యం అనే జీవజలం ఆమె పొందుకొని ఊరి వారినందరినీ మార్చి అందరికీ ఆమె ప్రభువును చూపించింది. అందుకే యేసు ప్రభు వారి మధ్య 3 దినాలు ఉన్నాడు. ఉండి ఆ ఊరిలో వారిని అందరినీ సంతోషపరిచాడు. అలాగనే మనము నిద్ర మత్తులమై ఉండక, మన నిద్ర మత్తులమై ఉండకూడదు. నిద్ర మరొక దానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. మనం మెలకువగా ఉండాలి అనే మాట ఉంది. మెలకువగా ఉండడం అంటే ఆధ్యాత్మికంగా కొన్ని విషయాల్లో మనం పొరపడకుండా, తప్పిపోకుండా, ఇతర ఆయా ప్రతి విషయములో మనం మెలకువ అంటారు దాన్ని. ఆధ్యాత్మికమైన మెలకువ, ఆయన రాకడ కొరకు మెలకువ. మనము మెలకువ కలిగి, జ్ఞానము కలిగి, నిద్రామత్తులము గాక, సోమరి పోతులము వలె కాక, దైవ చిత్తానుసారమైనటువంటి దావీదు వలె నేను పండుకొని నిద్ర లేచి నేను ధైర్యంగా ఉంటాను అన్నాడు దావీదు. అలాగుననే మనము కూడా అటువంటి ధైర్యము కలిగి దేవుని మీద ఆధారపడి ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడుతూ, అనేకులను సిద్ధపరుస్తూ, మన కుటుంబాలను సిద్ధపరచుకుంటూ, విశ్వాసముతో జీవిస్తూ మనము పండుకొని లేచి సంతోషిస్తాం. అటువంటి కృపాదేవుడు మనకు దయచేయునుగాక.